నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్. వేద మంత్రాలు సాంప్రదాయ నృత్యాల నడుమ పాదయాత్రగా వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన విశాఖ ఉత్తర నియోజకవర్గ జై భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జేడి లక్ష్మీనారాయణ. పేదరికం నిర్మూలన జగనన్నతోనే సాధ్యం. 42వ వార్డు ఎన్నికల ప్రచారంలో దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ వెల్లడి. ముస్లిం మైనార్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. మైనార్టీల ఆత్మీయ సమావేశంలో తెదేపా కూటమి ఎంపీ అభ్యర్థి ఎం శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, జై భారత్ పార్టీ అధినేత విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జేడి లక్ష్మీనారాయణ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. వేద మంత్రాలు, సాంప్రదాయ నృత్యాలు, కోలాటంతో పాటు అధిక సంఖ్యలో విద్యావంతులు, యువత, అభిమానులు, కార్యకర్తలతో సీతమధారలో ఉన్న పార్టీ కార్యాలయం నుండి పాదయాత్రగా బయలుదేరి సీతమధార తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ అనంతరం లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ, విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా మార్చాలనే ధ్యేయంతో ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ లోని అనేక సమస్యలను అసెంబ్లీలో వినిపించడానికి తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానన్నారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం, రైల్వే జోన్, భూకబ్జాలు తదితర అంశాలపై ప్రశ్నించి సాధించేందుకు ఎన్నికల్లో జై భారత్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నానని జేడీ తెలిపారు. విశాఖపట్నం మాదక ద్రవ్యాలకు నిలయంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ గుర్తైన టార్చ్ లైట్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో తనను గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా యువతరంతో ఉత్తర నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేసి యువతరానికి నేను బాధ్యతగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థిగా నేను వివి లక్ష్మీనారాయణ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఒక మార్పు తీసుకొచ్చే ఉద్దేశంతో ప్రజాస్వామ్యం ఎప్పుడైతే ప్రమాదంలో ఉందో దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది అనే ఒక రెస్పాన్సిబిలిటీతో, బాధ్యతతో జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించి ఈరోజు సుమారుగా మా అభ్యర్థులు 100 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామినేషన్లు గత 18వ తారీఖు నుంచి ఈరోజు వరకు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని ఒక ఉత్తమ నియోజకవర్గంగా మార్చడానికి, మన ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన అనేకమైన విధి విధానాలను అసెంబ్లీలో ప్రశ్నించడానికి జై భారత్ నేషనల్ పార్టీ తరఫున నేను అభ్యర్థిగా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా మనకు ప్రత్యేక హోదా రాలేదు, విభజన హామీలు పూర్తి అవ్వలేదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతోంది, వైజాగ్ రైల్వే జోన్ను అడ్డగోలుగా విభజించారు, అనేక భూ కబ్జాలు, రాష్ట్రం 11 లక్షల కోట్ల అప్పులతో మునిగిపోతున్న ఈ రాష్ట్రాన్ని ఏదో విధంగా దీన్ని బయటికి తీసుకురావాలి. విద్యార్థులకు ఉద్యోగాలు లేవు, చదువుకుంటున్నారు కానీ వాళ్ళందరూ చాలామంది నిరుద్యోగులుగా ఉంటున్నారు, లేకుంటే రాష్ట్రం దాటి బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇంకొక ప్రధానమైన సమస్య, రాష్ట్రాన్ని విశాఖపట్నాన్ని పీడిస్తున్న సమస్య, చాలా ప్రమాదకరమైన సమస్య ఏదైనా ఉందంటే అది గంజాయి డ్రగ్స్. మొన్నటికి మొన్న 25 టన్నుల డ్రగ్స్ మనకు వైజాగ్ ఫోర్ట్రెస్లో పట్టుబడబట్టి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతోంది, దీని వెనకాల ఎవరున్నారన్నది బయటికి తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. ఎంతోమంది తల్లులు వాళ్ళ పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది,
వాళ్ళు ఈ విధంగా వ్యసనాలకు బలి అయిపోతున్నారని వాళ్ళందరూ కూడా చాలా దుఃఖం వ్యక్తం చేస్తున్నారు. వారందరికీ భరోసాగా ఉంటాను అని నేను ఇక్కడ నిలబడడం జరిగింది. కేవలం ఉత్తర నియోజకవర్గమే కాదు, మొత్తం విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్నే మనము డ్రగ్స్ ముక్త ఆంధ్రప్రదేశ్ చేయాలన్నది మా ప్రగాఢమైన సంకల్పం. ఎందుకంటే ఒక జనరేషన్ని కాపాడుకోకుంటే రాష్ట్రం ఇంకొక 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ సంకల్పంతో జై భారత్ నేషనల్ పార్టీ ముందుకు వెళుతుంది. ప్రస్తుతం మనం ఎవరికి ఓటు వేసినా కూడా అది ఫైనల్గా కేంద్రంలో ఉన్న బీజేపీకే వెళుతుందని చెప్తాను. ఏ పార్టీకైనా వేయండి, ఎందుకంటే 3 పార్టీలు పొత్తుతో ఉన్నాయి, ఇంకొక పార్టీ వాళ్ళ కనుసన్నలతో పనిచేస్తోంది. అందువల్ల మన ప్రత్యేక గొంతుగా వినపడాలంటే ఈ రాష్ట్రంలో మనకున్న హక్కులను, మనకు జరుగుతున్న అన్యాయాలను పార్లమెంట్లోనూ అసెంబ్లీలోనూ ధైర్యంగా అడిగే ఒకే ఒక్క పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి మీ గొంతుకగా నేను ఉంటాను. ఎందుకంటే మీరు ఇతరులను ఎన్నుకుంటే వాళ్ళు పార్టీ గొంతుకలను వినిపిస్తారు. జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థులను ఎన్నుకుంటే ప్రజా గొంతుకలను అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ వినిపించే అద్భుతమైన శక్తి, ఆత్మవిశ్వాసం, ఆత్మ సంకల్పం జై భారత్ నేషనల్ పార్టీకి ఉందని తెలియజేస్తూ విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి మా జై భారత్ నేషనల్ పార్టీ, మా గుర్తు టార్చ్ లైట్ గుర్తు. టార్చ్ లైట్ దారి చూపిస్తుంది, చీకటిలో ఉన్న రాష్ట్రాన్ని వెలుగులోకి తీసుకువెళుతోందని కూడా నేను పత్రికా ముఖంగా, మా మీడియా మిత్రుల ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఆలోచించండి. 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో టార్చ్ లైట్ గుర్తుకు వేయండి. జై భారత్ నేషనల్ పార్టీని గెలిపిస్తే మనల్ని మనం గెలిపించుకున్న వారవుతామని నేను ఓటర్ మహాశయులందరికీ కూడా తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. పేదలకు మంచి జీవితాన్ని అందిస్తూ పేదరిక నిర్మూలనకి కృషి చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎంగా చేసుకోవాలని విశాఖ దక్షిణ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. 42వ వార్డు కార్పొరేటర్ ఆళ్ల లీలావతి, ఆళ్ల శ్రీను ఆధ్వర్యంలో వార్డులో గురువారం ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా నిర్వహించారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా ప్రజలు అధిక సంఖ్యలో ప్రచారానికి కదిలి వచ్చారు. రైల్వే న్యూ కాలనీ ఆర్చ్ వద్ద వినాయక ఆలయంలో పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రత్యేకంగా ముస్లింలు వాసుపల్లి చేసిన సేవలు ప్లకార్డులతో ప్రదర్శిస్తూ ప్రచారం చేశారు. ముందుగా ఆళ్ల శ్రీనితో కలిసి వార్డు ఇన్ఛార్జ్ సకలబత్తుల ప్రసాద్, వైజాగ్ పట్టం క్లబ్ పాత్రుడు డైరెక్టర్ నాగమణి, ఇతర నాయకులంతా వైకాపా రంగులు కలిగిన భారీ గజమాలతో వాసుపల్లికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో 42వ వార్డులో జరిగిన అభివృద్ధి సంక్షేమమే మళ్లీ తన్ను అందలమెక్కిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వార్డులో ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుందన్నారు. కోట్లాది రూపాయలతో పాతపట్నం ఆధునీకరణ, కొత్త హంగుల పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మిగిలిన పేదలకు ఇళ్లు, దక్షిణ పాతపట్నానికి పూర్తిగా రూపురేఖలు మారుతాయన్నారు. ఎంపీగా బొత్స ఝాన్సీని, ఎమ్మెల్యేగా తన్ను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వాసుపల్లి కోరారు. కార్యక్రమంలో వార్డు వైసీపీ నేతలు జయలక్ష్మి, వెన్నెల వెంకటేష్, గణేష్, చిన్ని, శివ, జయమ్మ, గౌరీ తదితరులు పాల్గొన్నారు. మంచి మెజారిటీతో గెలుస్తాం. దక్షిణ నియోజకవర్గంలో 175 నియోజకవర్గాలు గెలుచుకుంటాము. దాంట్లో దక్షిణ నియోజకవర్గం కూడా మొదటి వరుసలోకి ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తాను. మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేమందరూ కూడా చక్కనైన పనితీరు చూపిస్తా ఉన్నారు మా నాయకులు, కార్యకర్తలు కూడా. ప్రతి వార్డులో కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఇప్పటికే 3 సార్లు కంప్లీట్ చేసుకున్నాము. మరి ఇంకా 15-16 రోజులు ఉంది. ఈ 15-16 రోజుల్లో కూడా మరింత గట్టిగా చేస్తాము, కసిగా చేస్తాము. ఎందుకంటే మొన్న మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరింత మా నాయకుల్లో, కార్యకర్తల్లో రిజువనేషన్ వచ్చిందన్నమాట. ఒక కొత్త ఎనర్జీ లెవెల్స్ నింపారన్నమాట. టన్స్ కొలిది ఎనర్జీ లెవెల్స్ నింపారు. బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవ్వదు. సో మళ్ళీ ఎలక్షన్స్ వరకు కూడా పూర్తిగా గట్టిగా చేస్తామన్నమాట. తర్వాత మీకు తెలిసిందే, పొత్తు పార్టీలు అన్నీ కూడా ఒక ఎజెండా లేదు. ఆ ఎజెండా ఒకటే ఎజెండా, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని. కానీ ప్రజలకి ఏం చేస్తామన్న ఎజెండా అయితే మాత్రం వాళ్ళు లేదు. అలాగే ఈరోజు ముస్లిమ్స్ కోసం నేను చెప్పాలి, 100కి 95 ఓట్లు మావే. ఛాలెంజ్ చేస్తున్నా. ఆ బూత్ వచ్చేటప్పుడు ఇలా ఓపెన్ చేసిన వెంటనే అన్నీ వైసీపీ వచ్చేస్తాయి. టకా 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 టకా. ఎందుకంటే నాకు అనుభవం ఉంది. ఎలక్షన్స్ 3 ఎలక్షన్స్ చూశాను. ఇది 4 ఎలక్షన్స్. సో ఈ అనుభవంతో నేను చెప్తా ఉన్నాను అనమాట. నేను నా ఓవర్ కాన్ఫిడెన్స్ మాట్లాడట్లేదు.
ఈసారి అంత ముస్లిమ్స్ నా వెనకతలో వస్తూ ఉన్నారన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు అంటే గుండెలో పెట్టుకున్నారు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఏదైతే ముస్లిమ్స్కి ఇచ్చారో అది ఇప్పటికీ కూడా గుండెల్లో ఉందన్నమాట. ముస్లిమ్స్ ఎప్పుడు చెప్తారంటే 2 చెమటి చొక్కలు ఇస్తే మా రక్తాన్ని ఇస్తామంటారు. బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దక్షిణ టీడీపీ ఇన్ఛార్జ్ సీతం రాజు సుధాకర్ ఆధ్వర్యంలో గురువారం ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు, విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్, పార్లమెంట్ అధ్యక్షులు గండి బాబ్జీ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్, కార్పొరేటర్లు ఉరుకోటి నారాయణ, విల్లూరి భాస్కరరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీభరత్, వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ముస్లిం సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు ముస్లిం మైనార్టీలకు ఎన్డీఏ కూటమి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సీఎం జగన్ పాలనలో ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా, శాండ్ మాఫియాతో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఎంతో వెనుకబడిందన్నారు. ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకుంటూ వారిని పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ముస్లిం నాయకులు జుబేర్, చిన్న రెహమాన్, ముస్లింల మత పెద్దలు, అధిక సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా నాయకులు ఇప్పుడు కొత్తగా నియమించిన ఆయన సౌత్ ఇన్ఛార్జ్ సుధాకర్ గారు, మా పార్లమెంట్ పార్టీ ప్రెసిడెంట్ గండి బాబ్జీ గారు, సౌత్ అభ్యర్థి జనసేన వంశీకృష్ణ యాదవ్ గారు, నేను, మా కార్పొరేటర్ నాయకులు అందరితో కలిసి అసలు ముస్లింలకి తెలుగుదేశం పార్టీలో జరిగిన అభివృద్ధి ఏంటి, వాళ్ళకున్న భద్రత ఏంటి, ప్రత్యేకంగా 2014 నుంచి 19లో, ఎందుకంటే అది మోస్ట్ రీసెంట్ ప్రభుత్వం కాబట్టి ఎట్లా ఉంది, అది ఇవాళ 19 నుంచి 24 మధ్యలో వైఎస్ఆర్సీపీ ఎట్లా వాళ్ళని చీట్ చేసింది, వాళ్ళకి ప్రత్యేకంగా ఏ అభివృద్ధి చేయలేదు, కానీ ఓటు బ్యాంక్ కోసం మాత్రం వాళ్ళని విడదీసి వాడుకుంటున్నారనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. బీజేపీతో వెళ్ళడం వల్ల ముస్లింలకి హాని జరుగుతుందని కూడా వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు. అయితే మేము 99 నుంచి 2004తో బీజేపీలో ఉన్నాము, 2014 నుంచి 19తో కూడా బీజేపీతో కలిసి ఉన్నాం. తప్పకుండా మమ్మల్ని దీవించమని కోరాము. ఇక్కడ ఎంపీగా నన్ను గెలిపించి మా 7 ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించిన తర్వాత విశాఖపట్నం ప్రాంతంలో అందరూ మతాలు, అన్ని కులాలకు చెందిన వాళ్ళు కలిసి మెలిసి అందరికీ సమాన అవకాశాలు సృష్టించే విధానంగా పనిచేస్తానని అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒక అన్నదమ్ముల్లాగా విశాఖపట్నంలో ఉన్నటువంటి మసీదులు కానీ, వాళ్ళ బిజినెస్లు కానీ వాళ్ళ ఒకరిగా మమకం అవుతామని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి లాగా మాయ మాటలు చెప్పి ఏ ఒక్క వ్యాపారానికి కానీ, వాళ్ళ ఎంప్లాయ్మెంట్కి కానీ ఎక్కడ కూడా ఉపయోగపడిన పరిస్థితి లేదు. ఒక ఉద్యోగం లేదు, ఒక లోను లేవు, వాళ్ళ బిజినెస్కి ఏమీ లేకుండా మాయ మాటలు చెప్పి గడిపిపోతూ ఉన్నారు. అలాంటి పరిస్థితులు బయటికి రావాలి, మన వ్యాపారాలకి అండగా ఉండాలి, మన పిల్లలకి ఎంప్లాయ్మెంట్ రావాలి. ఇవన్నీ కావాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ మారాలని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా వాస్తవాలు గ్రహించారు. ఖచ్చితంగా వన్ సైడ్గా సపోర్ట్ చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం. వాళ్ళకు కొండంత అండగా ఉంటాం మేము. వాళ్ళ వ్యాపారాలకు కానీ ప్రతి ఒక్కదానికి కూడా మేము అండగా ఉంటాం కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాం. ఖచ్చితంగా మా ముస్లిం సోదరుల మద్దతు వన్ సైడ్గా మాకు ఉంటుందని మేము భావిస్తాం. నగరంలో ఎక్కడ చూసినా జగనన్న రావాలి, జగనన్న కావాలి అంటూ ప్రచారంలో ప్రజలు నిరాధనాలు పలుకుతున్నారని వైకాపా ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. బుధవారం సాయంత్రం 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, జేసీఎస్ మండల అధ్యక్షులు శ్రీధర్ ఆధ్వర్యంలో జ్ఞానాపురం జంక్షన్, రక్షణగిరి, వ్యాకులమాత ఆలయం వద్ద ప్రార్థనలు అనంతరం ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయా ప్రాంతాల్లో ప్రతి గడపకు వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. అడుగడుగున మహిళలు అభ్యర్థులకు హారతులిస్తూ స్వాగతం పలికారు. అనంతరం మీడియాతో బొత్స ఝాన్సీ మాట్లాడుతూ ఏ నోట విన్నా జగనన్న మాట చాలా సంతృప్తినిస్తుందన్నారు. ఇటీవల జగనన్న సిద్ధం బస్సు యాత్రకు వచ్చిన అక్క చెల్లెమ్మలు వైసీపీ ప్రభుత్వాన్ని మళ్లీ కోరుకుంటున్నారన్నారు. దక్షిణంలో వాసుపల్లి గణేష్ కుమార్ ని విశాఖ ఎంపీగా తన్ను గెలిపించి జగనన్న ఆశయానికి ప్రతి ఒక్కరూ తోడు కావాలని కోరారు. విశాఖను అంతర్జాతీయ మహానగరంగా తీర్చిదిద్దడానికి జగనన్నను మరొకసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు. స్థానికంగా శాసనసభ్యులుగా పోటీ చేస్తున్న వాసుపల్లి గణేష్ గారికి, ఎంపీగా పోటీ చేస్తున్న మన విశాఖకు సంబంధించిన స్థానికులైన ఆడపడుచుగా వీరందరినీ పేరు పేరున ప్రతి ఇంటికి వెళ్ళి వారి తాలూకా ఓటుకి ఈవేళ ఒక అవకాశం మళ్ళీ ఇవ్వమని చెప్పేసి వారు నాకు కోరడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఈరోజు చాలామంది ఎక్కడికి వెళ్ళిన అభ్యర్థులు నీరాజన పడుతున్నారు. ఈరోజు మళ్ళీ జగనన్నే కావాలి, మా పిల్లల చదువులు కావాలంటే జగనన్నే ఉండాలి, మా ఇంట్లో ఆరోగ్యం ఈరోజు ఒక భరోసా ఉందంటే జగనన్న పాలనే రావాలి. ఈవేళ మాకు స్వచ్ఛందంగా మేము నిలబడగలుగుతున్నామంటే, మాకు ఇవాళ సంఘాల్లో ఉన్నామంటే
జగన్న తోడు కావాలి, జగనన్న ఆసరా కావాలి అని ఈరోజు అటువంటి వాటితోనే ఈరోజు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ దక్షిణంలో 41వ వార్డుకు వైసీపీ ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమాన్ని అందించిందన్నారు. ప్రతిఫలంగా స్థానిక క్రిస్టియన్లు అన్ని వర్గాల ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ సారథ్యంలో ఈ వార్డు నుండి అత్యధిక మెజార్టీ వస్తుందని వాసుపల్లి ధీమా వ్యక్తం చేశారు. కోడిగుడ్ల పూర్ణిమాదేవి గారు, కార్పొరేటర్ గారు, కోడిగుడ్ల శ్రీధర్ గారు వారి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ఏర్పాటు చేసుకున్నాము. మా ఎంపీ అభ్యర్థి శ్రీమతి ఝాన్సీ మేడం గారు, నేను కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం, జ్ఞానాపురం మీద పూర్తిగా పట్టు సాధించాం. జ్ఞానాపురం అంతా కూడా వన్ సైడ్ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేయడానికి సిద్ధమయ్యారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు సిద్ధమా అని పిలుపునిస్తా ఉన్నారో వాటిలో భారీ ర్యాలీగా మేమందరము మా వాసుపల్లి గారి గురించి భారీ ర్యాలీ ఈరోజు కండక్ట్ చేస్తాం. జనం అందరూ అన్ని కులాల వారు, అన్ని మతాల వారు ఏకమై మాకు జన సముద్రంలాగా అందరూ వచ్చారు. ఇది మా వాసుపల్లి గారికి గెలుపు ఆల్రెడీ స్టార్ట్ అయిందని మేము ఇది చూసి చెప్పగలం. కాబట్టి వాసుపల్లి గారికి ఆయన చేసిన అభివృద్ధి ఆయన గెలిపిస్తుంది. అందుకున్న తర్వాత ఏ విధంగా అయితే సంతోషంగా వస్తారు, అలాగే ప్రజలందరూ కూడా ఈరోజు ఏకమై ప్రతి కులం ఉన్నారు, అన్ని మతాలు ఇందులోనే ఉన్నారు. ప్రతి ఒక్కరూ మేమందరూ ఒకటే. జ్ఞానాపురం అనేది వేరు కులాలు మతాలు కాదు, అంతా వాటి మీదే ఉంటాము. మరి మా వాసుపల్లి గారు ఈ రోజు మేము 11 కోట్ల ఇచ్చి వర్కులు జ్ఞానాపురంలో చేసాము అంటే దానికి కారణమైనది మరి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే అది అలాగా వాటి వరకు వచ్చింది. మా వర్కులు 11 కోట్లు అంటే మరి వాసుపల్లి గణేష్ కుమార్ గారు. కార్యక్రమంలో వార్డు వైసీపీ నాయకులు వేలంగినిరావు, లియోజీరావు, పాత్రపల్లి సునీల్, దాలబోయిన మధు, రాజాన శ్రీనివాస్, చుక్కా శ్యామసుందర్, అన్నపూర్ణాదేవి, ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు. పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పంచకర్ల రమేష్ బాబు బుధవారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలిరాగా పెందుర్తి అర్బన్ తో పాటు సబ్బవరం, పరవాడ మండలాల నుండి మహిళలు, యువకులు వందలాది వాహనాలతో హాజరయ్యారు. పెందుర్తి కూడల నుండి వేపగుంట వరకు రోడ్డుకు ఇరువైపులా జనం బారులు తీరారు. ఎక్కడ చూసినా జనసందోహం కనిపించింది. వేపగుంట కూడల నుండి ప్రారంభమైన ర్యాలీ పురుషోత్తపురం, సుజాత నగర్, చినముష్టివాడ మీదుగా తహసీల్దార్ కార్యాలయం చేరుకుంది. కార్యక్రమంలో హైపర్ ఆది ఆకర్షణగా నిలిచారు. అభ్యర్థి రమేష్ బాబుతో పాటు తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ, రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ నాయుడు, నియోజకవర్గ కన్వీనర్ గొర్లె రామనాయుడు, కార్పొరేటర్లు బల్లా శ్రీనివాసరావు, సేనాపతి వసంత్, శంకర్రావు, రాపతి కన్నా, పీలా శ్రీనివాసరావు, మొల్లి ముత్యాల నాయుడు, 3 పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. గజమాన వేయడం జరుగుతుంది, గజమాన ఏర్పాటు చేయడం జరిగింది. 95వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు కంకిపాటి మధు గారి ఆధ్వర్యంలో ఈ బంధకాలను అనుకున్నారు. బీజేపీ రావాలి, ఫోటో చేస్తారు. బీజేపీ విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధిలో అక్కయ్యపాలెం పాలబూత్ జంక్షన్ వద్ద గల శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురువారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులకు స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయకేతనం ఎగరవేయాలని కేకే రాజు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యదర్శి కొనసాల రేవతీరావు మాట్లాడుతూ ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం చేపడుతున్నామని, అందులో భాగంగా ఈ వారం సుమారు 300 మందికి పైగా అన్నదానం చేపట్టినట్లు తెలిపారు. ఆలయానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న కేకే రాజుకి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఆయన గెలుపునకు తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో శ్రీ షిరిడి సాయిబాబా సంక్షేమ సేవా సంఘం సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, 44వ వార్డు కార్పొరేటర్ బానాల శ్రీనివాస్, వైకాపా నాయకులు కిరణ్ బొడ్డేటి, సింహాచలం ట్రస్ట్ బోర్డు మెంబర్ సంపంగి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఎక్కువ ఉండడం వల్ల ఎప్పుడో భోజనాలు మామూలుగా 300 మందికి అలా పెడతాము, కానీ స్పెషల్గా ఈరోజు 1,000 మందికి భోజనాలు ఉదయం నుంచి 9 సప్లై అన్నీ చేసాము.
దీనికి మా ఉత్తర నియోజకవర్గ అభ్యర్థి అయిన శ్రీ కేకే రాజు గారు ముఖ్య అతిథిగా వచ్చి ఆయన చేతుల మీద భోజనం స్టార్ట్ చేశారు. ఎందువల్లంటే ఆయనకి ఇప్పుడున్న ఇమేజ్ని బట్టి కానీ మా టెంపుల్కి ఆయన చేసిన సహాయాన్ని బట్టి కానీ మేము ఆయన గౌరవించుకోవడం మా ధర్మం. అది ఇంకోటిసారి మున్సిపాలిటీ విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ మా టెంపుల్కి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. అది కాకుండా పార్టీ పరంగా చూసుకున్నా సరే జగన్ గారు వాళ్ళు చాలామంది పేదవాళ్ళంతా కూడా ఉపయోగపడడం వల్ల ఆయనకి తగిన విధంగా గౌరవించాలనే ఉద్దేశంతో ఆయన రప్పించి ఈరోజు ఆయన చేతుల మీదుగా అన్నదానం జరిపించాం. ఆయన వచ్చేసారు. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో అక్కిరెడ్డిపాలెం శ్రీ సాయి సర్వాణి పాఠశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. 100% ఫలితాలు సాధించడం ఈ పాఠశాల ప్రత్యేకత అని పలువురు కొనియాడారు. 581 మార్కులతో పడాలి గౌరీ ప్రణయ మొదటి స్థానంలో నిలవగా 570 మార్కులతో రావాడ నితిన్ సాయి రెండవ స్థానం, 562 మార్కులతో షరీఫ్ ఉన్నీషా మూడో స్థానంలో నిలిచారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులను స్థానిక వార్డు వైకాపా నాయకులు తండాన నూకరాజు, పాఠశాల కరస్పాండెంట్ మౌలి, ప్రిన్సిపాల్ భార్గవి తదితరులు సాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నూకరాజు మాట్లాడుతూ ఈ పాఠశాలలో చదువుతో పాటు ప్రతి విద్యార్థికి క్రమశిక్షణను అలవరుస్తామన్నారు. ప్రతి విద్యార్థి పైన ప్రత్యేక శ్రద్ధ చూపడం వల్ల 100% ఫలితాలు సాధిస్తున్నారన్నారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ సాయి సర్వాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివాను. గౌరవనీయులైన శ్రీ మౌలి సార్ మరియు భార్గవి మేడం మరియు టీచర్ల సహకారంతో నేను మంచి మార్కులు సాధించగలిగాను. మా పాఠశాలలో మాకు మౌలి సార్ పెట్టిన ఐఐటి ప్రోగ్రాం మమ్మల్ని మంచి మార్కులు తెచ్చుకోవడానికి సహకరించింది. మరియు మా మౌలి సార్ స్పెషల్ క్లాసుల వల్ల కూడా మేము మంచి మార్కులు సాధించగలిగాము. మా పాఠశాలలో చాలా హోప్ ఎగ్జామ్స్ పెట్టారు. దానివల్ల మాకు మంచి మార్కులు సాధించగలగడానికి ఉపయోగపడ్డాయి. ఎన్నో స్పెషల్ క్లాసులు తీసుకున్న టీచర్లకి ధన్యవాదాలు. గౌరవనీయులైన మౌలి సార్ మరియు భార్గవి మేడం మరియు స్కూల్కి మన అక్కిరెడ్డిపాలెం గ్రామ తరఫున ప్రత్యేక నమ్మకంతో మరి పిల్లలు ఇంకా మంచి భవిష్యత్తులో ఇంకా మంచి సంవత్సరం ఎదగాలని, అలాగే ఈ 10th క్లాస్ ఇన్ని మార్కులు రావడం మరి భార్గవి మేడం గారు మొదలు ఈ పిల్లలు ప్రత్యేకంగా చదువు తీసుకుని ఈ స్కూల్లో ఈ స్కూల్ పిల్లలు ఎక్కడికెళ్ళా ఫస్ట్ ర్యాంకులు సాధిస్తున్నారు. ఎందుకంటే మరి ఎక్కడైనా సాయి సర్వాణి స్కూల్లోనే చదివా మాకు ప్రతి ఎక్కడికెళ్ళా మరి శ్రీ చైతన్యలో కానీ అక్కడ నారాయణలో కానీ ఎక్కడ జాయిన్ అయ్యి వీళ్ళే ఫస్ట్ ర్యాంక్ వస్తున్నారంటే వీళ్ళు స్టడీ మరి స్టాఫ్ కానీ మౌలి గారు కానీ వాళ్ళు చక్కగా చెప్పి ఒక స్థాయికి తీసుకురావడం జరుగుతుంది. విశాఖ ఉత్తర నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు బుధవారం సాయంత్రం 25వ వార్డులో ప్రచారం నిర్వహించారు. వార్డు కార్పొరేటర్ సారిపల్లి గోవింద్ ఆధ్వర్యంలో సీతంపేట దుర్గా గణపతి ఆలయం నుండి ప్రచారం ప్రారంభించి శ్రీకృష్ణుడి గుడి, గొల్లవీధి, ఆంజనేయ స్వామి టెంపుల్ స్ట్రీట్, గణేష్ నగర్ ఆర్చ్, శివాలయం వీధి, మూడుగుళ్ళు వెనుక వీధి, కనకమ్మవారి వీధి, పద్మశాలి వీధి, హరిజన్ వీధి, గాయత్రి నగర్, దుర్గా గణపతి వీధి, గ్రీన్ గార్డెన్ అపార్ట్మెంట్, రాజేంద్ర నగర్, హిందూ ముస్లిం కాలనీ, బీటీఆర్ కాలనీ, రెల్లి వీధి తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో స్థానిక ప్రజలు కేకే రాజుకు అడుగడుగునా ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేకే రాజు గత 5 సంవత్సరాల్లో వైకాపా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం కేకే రాజు మాట్లాడుతూ గత ఎన్నికల్లో తాను ఓటమి పాలైనప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో సుమారు 400 కోట్ల పైబడి అభివృద్ధి పనులు చేసి ఉత్తర నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దారన్నారు. వచ్చే ఎన్నికల్లో తను గెలిపిస్తే మరింత సేవ చేసి మీ అందరి ఆదరాభిమానులు పొందుతానన్నారు. మే 13 జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు జీవీ రవిరాజు, సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు, సచివాలయం కన్వీనర్లు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. 2019 ఎన్నికల్లో ఫలితాలతో సంబంధం లేకుండా నేను ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉన్నాను. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి వచ్చింది ఓన్లీ పదవి ఉంటే మాత్రమే సేవ చేద్దామని కాదు. రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలు సేవ చేయడం కోసం వచ్చాం. రాజకీయ నాయకులు పదవి ఉన్నా లేకపోయినా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలపై స్పందించి ప్రతి సమస్యని కూడా పరిష్కరించడానికి ఈరోజు ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఈ 5 సంవత్సరాలు కూడా కరోనా కష్టకాలంలో కావచ్చు, ఇప్పుడు ఏ సమయంలోనే సరే నిరంతరం కూడా గుడ్ మార్నింగ్ నార్త్ పేరుతో ఎప్పటికప్పుడు 5 సంవత్సరాలు కూడా నియోజకవర్గంలో పర్యటన చేసి మా కార్పొరేటర్ని, మా నాయకులను అందరినీ కూడా సమన్వయపరుచుకుని అధికారులతో మాట్లాడి ప్రతి సమస్య పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేశాం. ఈరోజు నిజాయితీగా నిస్వార్థంగా నియోజకవర్గానికి సేవలు అందిస్తున్నాం. కానీ ఈరోజు నాపై పోటీ చేస్తున్న అభ్యర్థి 4 సంవత్సరాలు 8 నెలల కాలం ఎక్కడో పక్క నుండి ఈ రోజు వచ్చి నాపై లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు. నేను ఎక్కడో ఫేస్బుక్లో పోస్ట్ చూశాను. ఆ వెనకాల ఉన్న కొంతమంది ఉన్నారు. విష్ణుకుమార్ రాజు గారి వెనకాల కొంతమంది పని పాట లేని వాళ్ళు ఉన్నట్టున్నారు.
రాజకీయ వానమాల గురించి ఏదో మాట్లాడుతున్నారు. రాజకీయాలు చేయాలి, ప్రజాసేవ చేయాలంటే ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెన్మత్స విష్ణుకుమార్ రాజు బుధవారం 44వ వార్డులో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడుతూ ప్రచారంలో ప్రజల స్పందన చాలా బాగుందని, త్వరలోనే జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని జయంతో ప్రజలంతా ఉన్నారని అన్నారు. తన ప్రత్యర్థి కేకే రాజు రౌడీయిజం చేసి గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను అవమానించారని, అందుకు ప్రజలు బదులు తీర్చుకునే సమయం ఆసన్నమైందని, ప్రజలే అతనికి తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు అతని పట్ల కేకే రాజు ప్రదర్శించిన తీరు అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో కేకే రాజు ఓటమి ఖాయమని, తనకు సుమారు 50,000 మెజార్టీ వస్తుందని విష్ణుకుమార్ రాజు ధీమా వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నార్త్ నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యేగా కమలం గుర్తుపై పోటీ చేస్తున్నాను. ప్రజలందరూ కూడా అత్యంత అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేయాలనే ఏకైక దృఢ నిశ్చయంతో రాష్ట్ర ప్రజలు, నార్త్ నియోజకవర్గ ప్రజలు ఉన్నారని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేసినప్పుడు ఈ రాష్ట్రంలో 2 చోట్ల సంబరాలు చేసుకున్నారు. ఒకటి రోజా గారు చేశారు, రెండోది ఇక్కడ కేకే రాజు చేశారు. అది సంబరాలు చేసుకోవడం అంటే అత్యంత దారుణమైన, హేయమైన చర్యగా మేము భావిస్తున్నాము. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇటువంటి వ్యక్తిని నార్త్ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లోని ప్రజలు ఓడిస్తారు అని చెప్పి మేము తెలియజేసుకుంటూ మాకు అద్భుతమైన స్పందన ఉంది. కనీసం మా యొక్క ఉమ్మడి అభ్యర్థిగా నేను ఉన్నాను కాబట్టి 50,000 మెజారిటీ మీకు వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాము. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న లక్కరాజు రామారావు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కార్లు, బైకులపై ర్యాలీగా వెళ్లి సీతమధార తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ అనంతరం రామారావు మీడియాతో మాట్లాడుతూ నామినేషన్ సందర్భంగా తన వెంట వచ్చిన కార్యకర్తలకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమి బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తనకు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపిస్తే తాను అభివృద్ధి చేసి చూపిస్తానని రామారావు అన్నారు. ఉత్తర నియోజకవర్గంలో 2 ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మరి పేర్లు ఎందుకులండి? మరి వారు లాస్ట్ టైం ఎమ్మెల్యేగా చేశారు. మరి ఒక అతనైతే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. వాళ్ళ గవర్నమెంట్ ఉన్నా సరే ఏదైతే ఉత్తర నియోజకవర్గంలో ఉన్నటువంటి స్లమ్స్ని వేటిని కూడా డెవలప్ చేయకుండా వాళ్ళు నీరు కార్చే విధంగా చేస్తున్నారు. ఉత్తర నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక్క అవకాశం, ఇండియా కూటమి బలపరిచినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఒక అవకాశం ఇస్తే మరి రానున్న రోజుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ కూడా మా వైపు చూస్తున్నారు. ఇప్పటికే 20% వరకు మేము ఓటు షేర్ ఉంది. రానున్న రోజుల్లో రేపు షర్మిలా మేడం గారు 28వ తారీఖున ఉత్తర నియోజకవర్గంలో పెద్ద భారీ బహిరంగ సభ పెడుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వేద మంత్రాలు, సాంప్రదాయ నృత్యాల నడుమ పాదయాత్రగా వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన విశాఖ ఉత్తర నియోజకవర్గ జై భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జేడి లక్ష్మీనారాయణ. పేదరికం నిర్మూలన జగనన్నతోనే సాధ్యం. 42వ వార్డు ఎన్నికల ప్రచారంలో దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ వెల్లడి. ముస్లిం మైనార్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. మైనార్టీల ఆత్మీయ సమావేశంలో తెదేపా కూటమి ఎంపీ అభ్యర్థి ఎం శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.